హైదరాబాద్లో మళ్ళీ లాక్డౌన్ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయా? అసలు పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు ఎలా వచ్చాయి? పెట్రోల్ డీజిల్ కోసం బార్లు తీరడా జలమంతా ఎందుకిలా ఒకటేసారి పెట్రోల్ బంకుల్లో ఏదో ఎగిసిపడుతున్నారు? జనరల్గా పెట్రోల్ బంకుల్లోకి వస్తూ ఉంటారు, ఫ్యూల్ ఫిల్ చేసుకుంటుంటారు, కానీ ఎగబడుతున్నారు వాహనదారులు. పలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు ఉన్నాయి. ఇక పెట్రోల్ స్టాక్ సరిపడా ఉందంటున్నారు అధికారులు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నిన్న పార్లమెంట్లో యుద్ధ తీవ్రతను వివరించారు ప్రధాని. కరోనా తరహా సంక్షోభ పరిస్థితి వచ్చిందని చెప్పి మోదీ ఆ స్టేట్మెంట్ ఇచ్చారో లేదో అంతలోనే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనం ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒకసారి మోదీ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. పార్లమెంట్లో మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें మనం కరోనా సమయంలో ఏ మాదిరిగా మహమ్మారిని ఎదుర్కొన్నామో గుర్తు చేస్తూ ఆయన మళ్ళీ అదే మాదిరిగా శాంతిగా, సహనంగా, ఓపికగా ఉండాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఉంది యుద్ధం కారణంగా అంటూ పార్లమెంట్లో మోదీ మాట్లాడాలి లేదో ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెద్ద మొత్తంలో జనమంతా గుమికూడుతున్నారు. పెట్రోలు లేదు అనే రకంగా కృత్రిమంగా సృష్టించి ఎవరో దీనన్నిటికీ కారణమవుతున్నారట్టుగా అధికారులు వాటిని కొట్టిపారేస్తున్నారు. కానీ పెట్రోల్ బంకులో మాత్రం నో స్టాక్ బోర్డు. ఇది చూడండి, హైదరాబాద్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. సో వీటన్నిటికీ కారణాలు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు పెట్రోల్ నిజంగానే నో స్టాక్గా ఉందా, మీరు పానిక్ అవ్వడానికి గల నిజంగా ఒక కారణం ఉందా అని చెప్పి ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దాట్ ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ చూపిస్తా. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? పెట్రోల్ బంకుల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు, వాహనాలు తిని జనరల్గా వాళ్ళు ఒక 500 రూపాయల పెట్రోల్ కనుక ఫిల్ చేసుకుని ఉంటే ఇప్పుడు 2000 వేసుకుంటున్నారు. అంటే ఆ స్థాయిలో పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే భయం, తర్వాత రేట్లు పెరిగిపోతాయనే భయం. సో ఈ స్థాయిలో జనం అంతా అక్కడికి వస్తున్నారు. సో ప్రజెంట్ మీరున్న పెట్రోల్ బంక్ ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ మనోజ్, ప్రస్తుతం అయితే షేక్పేట్లోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాము. చాలా వరకు కూడా వేల సంఖ్యలో కూడా బార్లు తీరి ఇక్కడ సిచ్యువేషన్ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటలకు 12 గంటల నుంచే క్యూ లైన్లు అయితే మొదలు పెట్టారు ప్రజలందరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకులు అన్నీ కూడా బంద్ ఉండడం పట్ల ఇక్కడ ఎక్కడైతే ఓపెన్లో ఉంటున్నాయో అక్కడక్కడ మాత్రము చాలా బారులు తీరి మొత్తానికి గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశం ఉన్నప్పటికీ మాట్లాడించండి. అంటే ఈ స్థాయిలో అక్కడికి గుమికూడడానికి, ఈ స్థాయిలో ఒక్కసారిగా అందరూ ఇక్కడ ఒక హెవీ రష్ కనబడుతోంది. కారణం ఏంటి వారిని అడగండి ఒకసారి. ఎస్, ఖచ్చితంగా అడుగుతున్నాను. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది కూడా. సార్, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? 2 hours, 6:30. ఎట్లా సార్, హైదరాబాద్ లో ఎక్కడ అంటే ఇంకా పెట్రోల్ బంకులు అన్ని చోట్ల అవైలబుల్ లో లేవంటారా? No. క్లోజ్ చేశారా? Mostly closed. Yesterday also I tried. There was no petrol. Today 6:30 I am waiting. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? Toli Chowkilo. టోలీ చౌకీ నుంచి 2 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. Yes. ఓకే, పెట్రోల్ రేట్లు ఏమన్నా పెంచారా సార్? I don't know. ఎట్లా ఇలాగే ఉంటే మరి తొందరలో పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏ పరిస్థితి తర్వాత సిచ్యువేషన్? హిందీ आता आपको? హిందీ आता. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యోగరీత్యా అవసరం కాబట్టి. భయ్యా, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? తొలిజోకి తెలుగు తొలిజోకి. ఓకే, అంటే మరి తొందరలో కూడా ఒకవేళ యుద్ధరీత్యా కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అయితే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుంది అంటారు సిచ్యువేషన్?
బట్ నిర్మల్ ఒకసారి బంక్ లోపలికి వెళ్ళండి అక్కడ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ ఫిల్ చేసేవారిని అడిగాడు. అట్ ది సేమ్ టైం అక్కడ ఖచ్చితంగా. ఇంకెవరైనా సిబ్బంది కానీ లేకుంటే బైకర్స్ కానీ వస్తూ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అండి. సార్ ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? పొద్దున్న 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. 6 గంటల నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట దగ్గర నుంచి వచ్చిన. షేక్పేట దగ్గర నుంచి వచ్చారు. ఏంటి అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? పెట్రోల్ బంకులది పెట్రోల్ కానీ ఎలా? చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. చాలా ఇబ్బంది. నిన్న పోయినా షేక్పేట దగ్గర పోయింటి, అక్కడ కూడా బందే ఉంది. ఇక రెడ్డి పంపు పోయినా వాళ్ళు కూడా రాత్రి 11 గంటలకు బంద్ చేసేసారు. 11 గంటలకు బంద్ చేశారు. ఓకే. ఇక్కడ మాత్రం మరి 2 గంటల 6 గంటల నుంచి వెయిట్ 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా అటు నుంచి. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒక విషయం ప్రసంగించారు. ఆయన కరోనా టైంలో మనం ఎలాగైతే లాక్డౌన్లో ఉన్నామో సహనం పాటించామో ఇప్పుడు కూడా సహనంగా ఉండాలి అని చెప్పేసి తప్పదు కొద్ది రోజుల వరకే అంటున్నారు. ఏం చెప్తారు? అంత అనుభవం లేదు మేడం నాకు. ఒకవేళ మనకి పెట్రోల్ డీజిల్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది. నేను డ్యూటీ చేస్తాను నేను మేడం. నేను డ్యూటీ గురించి చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటారు. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి సార్ ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? ఓకే సార్, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? మీరు ఎప్పుడు వచ్చారు? 3 hours. 3 hours నుంచి. అంటే ఇది ఇంకా వేరే చోట కూడా ఇదేనా పరిస్థితి? నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు వేరే పెట్రోల్ బంక్ నుంచి సేమ్ ఇదే పరిస్థితి ఉంది మొత్తం. ఇదే ప్రాసెస్ ఉంది. సేమ్ ఎక్కడైనా ఇదే ప్రాసెస్ ఉంది మొత్తం ఎక్కడైనా. ఎట్లా మరి ముందు జాగ్రత్తగా ఏమన్నా మీరు ఎక్కువ పట్టించుకునే సిచ్యువేషన్లు కూడా లేవు? రేపు ఎట్లా పరిస్థితి మరి? అది తెలియదు, గవర్నమెంట్కి తెలియాలి, మనకేం తెలియదు. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా हमारा इलेक्ट्रिक गाड़ी है हमारा. బెటర్ కదా? బెటర్ ఆప్షన్ అంటారా ఇప్పుడు? हिंदी बोलो. బెటర్ ఆప్షనా? बेटर ऑप्शन. ఓకే, బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ లోపలికి వెళ్తున్నాము, పెట్రోల్ బంక్ లో ఇంకా చాలా కూడా రద్దీ ఉంది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే నెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. మొత్తం వెయిట్ చేసి సహనం కోల్పోతున్న ప్రజల్ని కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. అందుకే వీళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్తారనే కోణంలో. భయ్యా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అర్ధ గంట సేపు అయింది మేడం. అర్ధ గంట నుంచి సేపు అయింది. ఒకటి బంపులో ఫుల్ ఉంది మొత్తం. ఎక్కడ పోయినా కూడా ఫుల్ ఉన్నారు. ఎక్కడ పోయినా జనాలు ఫుల్ ఉన్నారు. ఓకే, ఏం చేయలేము మేడం. డీజిల్ దొరికితే కష్టం. ఏం చెప్పలేం మేడం, ఇంకా చెప్పలేం మేడం ఇట్లా ఉంటే. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఇబ్బంది తప్పదు. మరి ఎట్లా గడుస్తుందా మీకు? ఎట్లా ఇంకా గడుస్తుందంటే తిప్పలు పడాలి. ఇప్పుడు ఎట్లయినా తిప్పలు పడాల్సిందే. ఉంటేనే ఇంట్లో సంసారం నడుస్తుంది. మరి మీ జీవనమే ఆటోనా భయ్యా? జీవితం మీద ఆటోనే మేడం. మీకు టైం సెట్ అవుతుందా? వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ బంకుల దగ్గర? చాలా మంది వెయిట్ చేస్తారు మేడం. వెయిటింగ్ చాలా ఉంది మేడం. గంట సేపు నుంచి అర్ధ గంట సేపు నుంచి నిలబడి కూడా వెయిటింగ్ ఉంది. పెంచారా ఏమన్నా డీజిల్ రేటు? ఏమో తెలియదు మేడం. చూస్తున్నాం కదా, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి అని కూడా పెట్రోల్ బంకులో సిచ్యువేషన్ చూపిస్తాము. భయ్యా ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 घंटा हो गया लाइन में. 2 घंटे से ठहरा हुआ लाइन में मैं. 6:30 बजे से. మరి ఎట్లా రోజు రోజుకు పరిస్థితి ఇలా అవుతుంది? रोज क्या तो नहीं है, आज मेरे को दिया बोल के. ठीक. పరిస్థితి అయితే రోజు రోజుకు ఇలా ఉంది కాబట్టి ఎట్లా అనే ఇదిలో కూడా ఉన్నారు జనాలను కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. భయ్యా ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes వెయిట్ చేస్తున్నా. అవునా? ఇక్కడ ఈ సార్ మాట్లాడుతున్నారు. సార్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? దగ్గర 3-4 గంటలు అవుతుందండి. అసలు గింత కూడా కదలట్లేరు. ఫుల్ ఉండి బాగా జామ్ అయిపోతున్నారు. అసలు ఘోరం ఉంది. హైదరాబాద్ మొత్తం అన్ని బంకులలో అంతే. డ్యూటీకి టైం అవుతుందని చాలా మంది వెళ్ళిపోతున్నారు పాపం. అంటే చాలా చోట్ల క్లోజ్ అవ్వడం పట్ల ఇలాంటి పరిస్థితి అవునండి. చాలా చోట్ల మొత్తం పైనుంచి ఎప్పుడు నిన్నటి నుంచి ఫుల్ జామ్ అంతా అసలు ఘోరంగా. నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే వాడతారాగానే మొత్తం తగలబడిపోయింది. మొత్తం లైన్లు కట్టేశారు. ఇక ఏం వర్క్ చేస్తారు సార్? నేను బయట ఆఫీసులో చేశానండి. ఆఫీసులో చేశాను. మరి రోజు రోజుకు ఇలాగే ఉంటే పరిస్థితి ఎట్లా? ఇక అంతే అండి, కష్టమే. ఇక బండ్లన్నీ పక్కన పెట్టి నడిచిపోవాల్సిందే. ఇక ఎలక్ట్రిక్ బస్సులు వాడాల్సిందే. ఎలక్ట్రికల్ బస్సులు వాడాల్సిందే ఖచ్చితంగా. ఓకే, మరి అంటే అక్కడ యుద్ధ కారణంగా కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, దానికి ఏం చెప్తారు? అవునండి వాస్తవమే. సహకరిస్తారా నరేంద్ర మోడీ గారికి? చేయాలి కదా. ఓకే, ఇక్కడ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఎక్కడి నుంచి
వచ్చారు? టోలీ చౌకి టోలీ చౌక్. ఎంతసేపటి నుంచి? 20 minutes అయింది. 20 minutes. ఇట్లా పరిస్థితి మరి పెట్రోల్ బంక్లలో ఎలా ఉంది? అన్పడ్ రాజా వచ్చింది, మోదీ గారు ప్రశస్తి తీసుకువచ్చిండ్రు ఆయన, దానికోసం ఇది. అంటే అక్కడ మరి యుద్ధం జరుగుతుంది, దానికి మనం సహకరించాలి. మా ఫాదర్ ల్యాండ్ ఉంది కదా, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్, మోదీ గారు చెప్పింది కదా, ఇప్పుడు వాడిని ఇవ్వను పెట్రోలు డీజిల్, ఫాదర్ ల్యాండ్ మదర్కి ఇవ్వాలి కదా, ఫాదరు ఇస్తలేడు కదా, ఇరాన్ వేస్తుండు కదా, మోదీ మహిమ అంతా అది మోదీ మహిమ అంటారా? అంతే. అంటే మోదీ గారి కారణం కాదు కదా ఆగిపోవడానికి. మోదీయే కారణం, అన్పడ్ రాజా కారణం. అన్పడ్ రాజా వాడికి ఏం తెలియదు, వాడు డిసిషన్ వాడు తీసుకోడు, అంతా యుఎస్ ఏం చెప్తాడో అదే వింటుండు. అంటే అక్కడ నుంచి రానప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేయలేం కదా. అవును, ఇరాన్తో మాది మా రిలేషన్ బాగుంటే ఇప్పుడు ఇది ప్రశస్తి రాజు ఉండేది కదా. ఓకే. ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఫిల్ చేసేటువంటి ఆ వ్యక్తులను కూడా అడిగాను, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రోజు మాదిరిగానే ఉందా, ఈ రోజు ఎటువంటి సమస్య ఉంది? ఖచ్చితంగా వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మనము. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకుందాము. పెట్రోల్ బంక్లో ఎలా ఉంది, అసలు కస్టమర్స్ ఇబ్బంది ఎలా ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. భయ్యా, కస్టమర్స్ ఇంత భారీ ఎత్తున వస్తున్నారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇదవుతున్నది? తెలుగు రాదు, తెలుగే మాట్లాడుతున్నారు కదా భయ్యా, సార్తో మాట్లాడిద్దాం. చెప్పండి భయ్యా, అంటే ఎలా ఉంది ఏంటి అసలు కస్టమర్స్ ఇంతమంది? మేడం मेरे साथ बात ना करो, मैं बिजी हूँ, फील होगा साइड में। నేను కాదనట్లేదు, బిజీగా ఉన్నారు. कस्टमर से पूछिए, मेरे से ना करो। చూసాం కదా, వీళ్ళందరూ కూడా అసలు కనీసం మాట్లాడడానికి సహకరించట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే బిజీగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అనే కోణంలో కూడా ఉన్నారు. సో ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఇఫ్ ఎట్ పాసిబుల్ ఆ స్టేషన్ అంటే ఆ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ కూడా ఉంటారు అక్కడ ఒకసారి వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేయాలి. గెట్ బ్యాక్ టు దగ్గర మళ్ళీ వస్తాను నేను. సో హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? సో నిజానికి ఈ స్థాయిలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడానికి పెట్రోల్ బంకుల్లో నిజంగానే అక్కడ ఇంతటి స్థాయిలో బార్లు తీయడానికి కారణం ఉందా అనంటే ఇదంతా కృత్రిమంగా సృష్టించింది. లేదు అని అంటే ఎగబడిపోతారని చెప్పి కృత్రిమంగా సృష్టించిందే ఇక్కడ ఒక కారణం అయితే అయి ఉండొచ్చు. రీసెంట్గా ఆర్టీవీ ఒక మాట చెప్పింది, డీజిల్ ధరలు పెరిగాయి. దేంట్లో? ఇండస్ట్రియల్ యూసేజ్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఎందుకు ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ యూసేజ్ పైన ఈ ధరలు పెంచుతాయనంటే, ప్రభుత్వాలు కదా ఆయిల్ కంపెనీలు ఎందుకు పెంచుతాయంటే వాళ్లకు పడేటువంటి భారాన్ని డైరెక్ట్గా పబ్లిక్ కన్జ్యూమర్పై పడినివ్వకుండా ఇండస్ట్రీస్ పైన క్రెడిట్ ఇస్తారు. ఇండస్ట్రీస్కి ఎప్పుడో ఒకప్పుడు లాభాల్లోకి వెళ్తాయి. ఇండస్ట్రీస్ చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క వెయిట్ని, ఆ భారాన్ని తీసుకోవడానికి ఆయిల్ కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ ఆయిల్ కంపెనీలు ఏం చేయాలనుకుంటున్నాయి ఇప్పుడు అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్, డైరెక్ట్గా వాళ్ళపై పడేటువంటి ఆ ప్రభావాన్ని, ధరల పెరుగుదల ప్రభావాన్ని వాళ్ళు ఇప్పుడు భరించలేని పరిస్థితులు కూడా భరించదలుచుకోలేదు. కాబట్టి ఈ రకంగా నో స్టాక్ ఇప్పుడు అమ్మే ఆగిపోతే అయిపోతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి సేమ్ ధరలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి సరిపోయింది. సో ఎక్కువగా నష్టం వస్తుంది మాకు, తక్కువ మేము అనుకున్న స్థాయిలో రేట్లు కనుక ఇవ్వకపోతే ఎక్కువ నష్టం వస్తుందనే రకంగా ఆయిల్ కంపెనీలు ఇబ్బంది పెడితే పెట్టొచ్చు. కానీ ఇప్పుడు కాదని, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కేవలం కృత్రిమంగా ఎవరో ఒకరు చెప్పారు, అరే పలానా చోట మటన్ తక్కువగా వస్తుందని చెప్పాను కానీ ఎగబడిపోతారు చూసారు జనం. సేమ్ అలాగే పెట్రోల్ ధరలు పెరిగిపోతాయంట, పెట్రోల్ ధరలు పెట్రోల్ స్టాక్ ఉండదటటువంటి ఒక అపోహ క్రియేట్ అయింది. కాబట్టి బంకుల్లో ఈ రకంగా వెళ్తున్నారు. సో ఒక్కసారి నేను డైరెక్ట్గా అధికారులతో మాట్లాడాను, అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాను. స్వయంగా నేనే తెలంగాణకు సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడాను. పెట్రోలియం స్టాక్ లేదంట, నో స్టాక్ బోర్డులు నిజమేనా అంటే ఇదంతా సోషల్ మీడియా వదంతులు. పెట్రోల్ స్టాక్ అవైలబుల్గా ఉంది, పెట్రోల్ ఎటువంటి చేంజెస్ లేవు, పెట్రోల్ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేటువంటి మాటను అధికారులు చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి డైరెక్ట్గానే వారితో మాట్లాడే సమయంలో వారు ఏం చెప్పారో విందాం. హలో మేడం, నా పేరు మనోజ్ మేడం, జర్నలిస్ట్ ఆర్టీవీ. నేను మేడం హైదరాబాద్ మొత్తం పెట్రోలియం క్రైసిస్ వచ్చిందని బంకుల్లో ఫుల్ రష్ ఉంది. ఇస్ దట్ ట్రూ? పెట్రోలియం స్టాక్స్ లేవు మన దగ్గర? పెట్రోలియం స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నాను సార్, అవన్నీ నమ్మొద్దని కూడా చెప్పారు. ఓకే, మాకి ఆఫీస్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎక్కడ నమ్మొద్దు ఉన్నాయి అని చెప్పారు. ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాల్ చేస్తే మేము చెప్తాం సార్.
ఇప్పుడు హైదరాబాద్ కానీ తెలంగాణ వాడి ఇక్కడ పెట్రోలియం స్టాక్స్ అయితే లిమిటెడ్ గా అయితే ఏం లేవు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని అంటున్నారు మీరు, అంతేనా? ప్రాబ్లం లేదని మాకు చెప్పారు సార్. మరి ఏదైనా పెట్రోలియం మీకు ఎక్కడ ఏమైనా పెట్రోల్ బంకులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా మాకు కనుక ఫిర్యాదు చేస్తే సంబంధిత వాళ్ళకి మేము చెప్పి వాళ్ళకి చెప్తాం సార్, ఫిర్యాదు చేస్తాం. మీ టోల్ ఫ్రీ నెంబర్ మేడం? 1967 సార్. 1967 డైరెక్ట్ గా సివిల్ సప్లైస్ ఆఫీస్ కి ఉంటుంది ఇది. ఆ. ఓకే. అండ్ సేమ్ టైం ఇప్పుడు నో స్టాక్స్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం హైదరాబాద్ లో, చాలా బంక్స్ నో స్టాక్స్. అట్లాంటి వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము సంబంధిత వాళ్ళకి చెప్తాం సార్. హలో మేడం, నా పేరు మనోజ్ మేడం, జర్నలిస్ట్ ఆర్టీవీ నేను. మేడం హైదరాబాద్ మొత్తం పెట్రోలియం క్రైసిస్ వచ్చిందని బంకుల్లో ఫుల్ రష్ ఉంది, ఈజ్ దట్ ట్రూ? పెట్రోలియం స్టాక్స్ లేవు మన దగ్గర? బట్ ఇది స్వయంగా తెలంగాణ సివిల్ సప్లై అధికారితోనే మాట్లాడిన మాట. సో ఎటువంటి లిమిట్ లేదు, స్టాక్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా ఉంది, ఇప్పుడు ఎటువంటి సమస్య రాలేదు, ఇంకా తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు నో స్టాక్ బోర్డులు వస్తున్నాయనంటే కొంత అంచనా వేసి కొంతమంది బంక్కి సంబంధించిన అధికారులతో కానీ ఒక బంక్ మేనేజర్తో మాట్లాడినప్పుడు, సార్ జనరల్గా 500 కొట్టించుకునేవారు ఇప్పుడు లేదు అనేసరికి ఏం చేస్తున్నారంటే 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు పెట్రోల్. 500తో ఫుల్ చేయించుకునే వాళ్ళు 1000 రూపీస్తో వాళ్ళు ఫ్యూయల్ చేయించుకుంటున్నారు. 1000తో చేయించుకునే వాళ్ళు 2000 లేదు 5000 వరకు వెళ్తున్నారు. అంటే 10 గంటల్లో 10 రోజుల పాటుగా ఫిల్ చేయాల్సిన ఫ్యూయల్ని 10 గంటల్లో పబ్లిక్ వచ్చి ఫుల్ చేయించుకుంటుంటే అందుకు ఏర్పడిన నో స్టాక్. జనరల్గా మీరు దగ్గర అయినా పెట్రోల్ బంక్ తరచుగా చూసి ఉంటే వాళ్ళకి రోజుకు ఒక ట్యాంకో లేకుంటే 2 ట్యాంక్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సమస్య కారణంగా అందరూ ఒకేసారి ఎగబడడంతో రోజుకు ఒక ట్యాంక్ కాస్త 4-5 ట్యాంకులు పడాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళకి ట్యాంకులు రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నో స్టాక్ బోర్డు దర్శనం ఇస్తున్నాయి, అవి రివైవ్ అవుతాయి సాయంత్రానికల్లా, రేపటికల్లా రివైవ్ అయిపోతాయి. ఇంకా ఎటువంటి స్టాక్ లేదు అనేటువంటి అపోహలు క్రియేట్ చేసిన వాళ్ళు, వదంతులు క్రియేట్ చేసిన ఆ వదంతులు నమ్మకమైనటువంటి మాటను మాత్రం అధికారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి మాటలు నమ్మకమైనటువంటి మాటను చెప్తున్నారు. సో ఇది కేవలం ఒక పక్కా ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి పబ్లిక్లో పానిక్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే. అఫ్కోర్స్ పెట్రోల్ డీజిల్ చాలా ఇంపార్టెంట్, మన ప్రతి నిత్యంలో ప్రతి అంశం పైన కూడా ఈ అంశం లింక్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, మన తిండి దగ్గర నుంచి మొదలుకుంటే, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ కావాలి కాబట్టి. కానీ ఇది పానిక్ చేయడం కోసం క్రియేట్ చేసింది తప్ప దీంట్లో వాస్తవం లేదు. మీకు ఏదైనా సమస్య ఏర్పడితే నేను మళ్ళీ చెప్తున్నాను, టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా సివిల్ సప్లై అధికారులు మీతో కాంటాక్ట్లోకి వస్తారు, ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. మీకు ఏ సమస్య అనిపించినా కూడా. పెట్రోల్ లేదు అనేటువంటి అపోహలోకి వెళ్ళకండి, పెట్రోల్ అవైలబుల్గా ఉంది, ఇప్పటి వరకు ఎటువంటి సమస్య అయితే రాలేదు. ఇఫ్ ఎట్ ఆల్ సమస్య ఉంటే అధికారులే వన్స్ అనౌన్స్ చేస్తారు. మీరు అనుకోవచ్చు గతంలో లాక్డౌన్ పెట్టారు కదా, లాక్డౌన్ మాదిరిగా లాక్డౌన్ ఏమీ జరగదు. లాక్డౌన్ మాదిరిగా సిచ్యువేషన్ అంటే ఎమర్జెన్సీ క్రియేట్ చేయబడుతోంది ఆర్టిఫిషియల్, కానీ అటువంటి సిచ్యువేషన్ రాదు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే పెరగచ్చు, గ్యాస్ ధరలు పెరిగితే పెరగచ్చు, అంతేగాని అంతటి స్థాయిలో విధ్వంసకర పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. లాక్డౌన్ లాగా కరోనా సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేస్తామంటే అంతటి స్థాయిలో ఉండకపోవచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒకసారి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్దాం. ప్రతి నిర్మల ఉన్నారు అక్కడ నుంచి. సో నిర్మల, సోషల్ మీడియా వదంతులే వీటికి కారణం అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ వదంతులన్నీ కూడా నమ్మకండి అని చెప్పినటువంటి మాటని స్వయంగా నేను మాట్లాడినప్పుడు అధికారులు చెప్పారు. సో పెట్రోల్ మనకు స్టాక్ ఉంది, ఎక్కడైనా నో స్టాక్ కనిపిస్తోందని అంటే అది 10 రోజుల్లో ఫిల్ చేయించుకోవాల్సిన పెట్రోల్ 10 గంటల్లోనే. అంటే 500 ఫిల్ చేసుకునేవారు 1000 రూపాయలు, 1000 రూపాయలు ఫిల్ చేసుకునేవారు 5000, ఈ స్థాయిలో ఫిల్ చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ అవైలబుల్గా లేదు, అంతేగాని వాళ్ళకి మళ్ళీ ట్యాంకులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోతుంటే రివైవ్ అవుతుంది అనే మాటని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు బంక్ మేనేజర్లు ఏం చెప్తున్నారు, బంక్లో పనిచేసే సిబ్బంది ఏం చెప్తున్నారు, ఒకసారి వారి వర్షం కూడా వినే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఇక్కడైతే ప్రస్తుతము మేనేజర్లు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కూడా పెట్రోల్కి ఎలాంటి ఇబ్బంది లేదు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది. కాకపోతే ఈ వదంతులను నమ్మి జనాలు కొంచెం ఆందోళన చెంది కూడా ముందుగానే పెట్రోల్ పట్టించుకోవాలి అనే ఒక ఇదిలో వాళ్ళు ఎక్కువ మోతాదులో కూడా వాళ్ళు పెట్రోల్ పట్టించుకోవడం వల్ల కూడా కంగారు ఎక్కువైపోయింది ప్రజల్లో. కాబట్టి ఇలా పెట్రోల్ బంకులలో బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రజలు మాత్రము నిజమే, మాకు ఈ వదంతులన్నీ వింటూ ఉంటే నిజంగా మాకు పెట్రోల్ డీజిల్ దొరకదేమో ఆ భయంతో మేము పట్టించుకుందామని గంటల తరబడి కూడా నిల్చుంటున్నాము క్యూ లైన్లలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా చాలా వరకు పెట్రోల్కి డీజిల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడుగుదాం. భయ్యా, పెట్రోల్ బంకులు క్లోజ్ అన్ని చోట్ల ఉన్నాయి, చూసారా? అన్ని చోట్ల ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా? క్లోజ్ ఉన్నాయి. పెట్రోల్ దొరకట్లేదా? కొన్ని చోటే ఓపెన్ ఉన్నాయి, కొన్ని చోట్ల అన్ని బంద్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఓపెన్ ఉన్నాయి, కొన్ని చోట్ల బంద్ ఉన్నాయి. కానీ పెట్రోల్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఫుల్ స్టాక్ ఉంది హైదరాబాద్ లో. కానీ ఎందుకు ఇలా మారుతుంది?
మరి అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడము నైటు మరి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మరి ఎక్కడైనా వేరే దేశంలో 2 రోజులు కానీ 1 రోజులు యుద్ధం జరిగినా కూడా భారతదేశంలో 150 కోట్ల మంది సఫర్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంతగా హై టెక్నాలజీ ఉండడం కూడా ఇన్ని దేశాల నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటే దేశం మీద డిపెండ్ అవ్వడము, మరి ఇంతమంది ఇబ్బంది పడే విధంగా మరి ఏం అంత ఆలోచిస్తున్నారో మరి ప్రధానమంత్రి అర్థం కావట్లేదు. కానీ ఏ విషయంలో అయినా కానీ నిత్యావసరాల విషయంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి వినియోగదారుడు ఎక్కడ చూసాడు అసలు ఈ స్టేట్మెంట్ ఎక్కడ విన్నాడు? ఆయన పెట్రోల్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చూసాడు? ఎక్కడ క్లోజ్ ఉన్నాయి? అక్కడ నుంచి నేను మైదీపట్నం నుంచి వస్తున్నా. అక్కడ ఉన్న 4 పెట్రోల్ బంక్ కూడా అన్ని బందీ ఉన్నాయి. అటు సైడ్ అయితే మరి ట్రాఫికే 1 అవర్ పట్టింది నాకు. అసలు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అనేది ఎక్కడ చూసారు మీరు? మామూలుగా యూట్యూబ్లో చూసినా నేను. ప్రాబ్లం అవుతుంది, లైన్ కడుతున్నారంటే సరేలే అని నైట్ తెప్పించుకోలే నేను. ఓవర్ టైం అయిందని. మార్నింగ్ నిజమే అయింది, అది నిజంగా 2 అవర్స్ 3 అవర్స్ ఆగడం అవుతుంది. 2 అవర్స్ 3 అవర్స్ అవుతుంది. అంటే ఈ ఆందోళనకి ఇప్పుడు యూట్యూబ్లలో చూసాము అంటున్నారు కదా, వార్తలు చూసి ఆందోళన చెంది మరి ఎక్కువ పెట్రోల్ పట్టించుకోవాలనే ఇదిలో జనాలు ఎక్కువ నార్మల్గా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే అయిపోయింది, ఒక 3-4 డేస్ వస్తుంది అనుకుంటే ఎన్ని రోజులు బంద్ అవుతుంది. మరి ఇదే నిజంగానే మొన్న నార్మల్గా న్యూస్లో సోషల్ మీడియాలో అవుతుంది. మరి కరోనా లాంటి పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పగానే ఇంకా ముందు ఆందోళనలో అయిపోతున్నాం జనాలు. ఇదే కాదు అన్ని విషయంలో కూడా. సో ఇది కరెక్ట్ కాదు. మన భారతదేశంలో మరి ఏ విషయంలో అయినా మరి పైన ఉన్న ఎక్కడ కూడా పెట్రోల్ ఇబ్బంది అనేది లేదు. డీజిల్ పెట్రోల్ ఫుల్గా మనకి ఇక్కడ సరఫరా చేస్తున్నారు, ఉన్నాయి అంటున్నారు. సో పైన యుద్ధం జరగడం వల్ల ఎల్పిజి గ్యాసే కాదు పెట్రోల్ డీజిల్ కూడా చాలా షార్టేజ్ అవ్వచ్చు అని కథనాలు వస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడడం బెటర్ మనం అని ఆలోచన. కథనాలను కూడా నమ్మొద్దు అనే రీతిలో నమ్మొద్దు అని అంటే కనబడుతుంది కదా కళ్ళ ముందు. ఇప్పుడు ఉన్నాయి అంటే బంద్ చేయాల్సిన అవసరం లేదు కదా పెట్రోల్ బంకులకి. పెట్రోల్ డీజిల్ ఉందంటే పెట్రోల్ బంక్ బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ కారణం వల్ల బంద్ చేశారో తెలియట్లేదు కదా. స్టాక్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఉంటే బాగుంటుంది కదా. అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది డ్యూటీకి వెళ్తారు మార్నింగ్ కాబట్టి ఇంకా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది రోడ్డు మీద. ఇప్పుడు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎక్కడ బండ్లు అక్కడే ఆగిపోతున్నాయి రోడ్డు మీద. అవి మూవ్ అవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాయి. మనోజ్, ఇక్కడ చాలా మంది కూడా కొన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి తిరిగేసి ఇక్కడికి రావడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఇందాక కూడా మనం మాట్లాడిచ్చాము. కొన్ని పెట్రోల్ బంకులు అయితే వాళ్ళ ఏరియాలలో క్లోజ్ అవ్వడంతో అక్కడ డీజిల్ పెట్రోల్ లేకపోవడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది అని కూడా చెప్పడం చూసాం. కానీ ఒక పక్కనేమో మరి పెట్రోల్ డీజిల్కి ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలను కూడా నమ్ముతూ ప్రజలు ఆందోళనకు గురయ్యే బారులు తీస్తున్నారని కూడా అనుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా పెట్రోల్ పంపుల దగ్గర పరిస్థితి ఇది. పెట్రోల్ ఫ్యూలింగ్ స్టేషన్స్ దగ్గర కొంత హై టెన్షన్ నెలకొంది. చాలా పెద్ద స్థాయిలో బారులు తీరుతూ ఉన్నారు. సో ఆ స్థాయిలో బార్లు తీరేటువంటి జనాన్ని చూసి మరింతగా పానిక్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ స్టాక్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో పానిక్ అవ్వకండి, వదంతులు నమ్మకండి అనేటువంటి మాటని చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతోంది. సో దయచేసి ఆ సోషల్ మీడియా వదంతులు నమ్మకమైనటువంటి మాటల్ని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మహిళా అధికారితో నేను మాట్లాడే సమయంలో తను ఏం మాట్లాడారు విన్నా. మేడం, జర్నలిస్ట్ ఆర్టీవీ నేను. మేడం, హైదరాబాద్ మొత్తం పెట్రోలియం క్రైసిస్ వచ్చిందని బంకుల్లో ఫుల్ రష్ ఉంది. ఇస్ దట్ ట్రూ? పెట్రోలియం స్టాక్స్ లేవా మన దగ్గర? పెట్రోలియం స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నాను సార్. అవన్నీ నమ్మొద్దని కూడా చెప్పారు. ఓకే, మాకి ఆఫీస్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎక్కడ నమ్మొద్దు ఉన్నాయి అని చెప్పారు. ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాల్ చేస్తే మేము చెప్తాం సార్. ఇప్పుడు హైదరాబాద్ కానీ తెలంగాణ వాడి ఇక్కడ పెట్రోలియం స్టాక్స్ అయితే లిమిటెడ్ గా అయితే ఏం లేవు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని అంటున్నారు మీరు, అంతేనా? ప్రాబ్లం లేదని మాకు చెప్పారు సార్. మరి పెట్రోల్ మీకు ఎక్కడ ఏమైనా పెట్రోల్ బంకులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా మాకు కనుక ఫిర్యాదు చేస్తే సంబంధిత వాళ్ళకి మేము చెప్పి వాళ్ళకి చెప్తాం సార్, ఫిర్యాదు చేస్తాం. మీ టోల్ ఫ్రీ నెంబర్ మేడం? 1967 సార్. 1967 డైరెక్ట్ గా సివిల్ సప్లైస్ ఆఫీస్ కి ఉంటుంది ఇది. ఓకే, అండ్ సేమ్ టైం ఇప్పుడు నో స్టాక్స్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం హైదరాబాద్ లో. చాలా బంక్స్ నో స్టాక్స్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము సంబంధిత వాళ్ళకి చెప్తాం సార్. హలో మేడం, నా పేరు మనోజ్ మేడం, జర్నలిస్ట్ ఆర్టీవీ నేను. మేడం, హైదరాబాద్ మొత్తం